నేను నా పిల్లల కోసం అంతా చేస్తున్నాను. అయినా నేను మంచి తల్లిని కానేమో అని నాకెందుకు అనిపిస్తుంది. మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యి ఉంటే ఈ వీడియో మీకోసం. ఈరోజు నేను మిమ్మల్ని విమర్శించడానికి ఇక్కడికి రాలేదు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి కూడా రాలేదు. కేవలం ఒక తల్లిగా మరో తల్లితో మనసు విప్పి మాట్లాడడానికి నేను వచ్చాను. ఎందుకంటే చాలా మంది తల్లులు లోపల నేను చూసిన చాలా మంది తల్లుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదే బాధని చాలా వరకు అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు బయటికి అసలు చెప్పుకోలేకపోతున్నారు ఇది ప్రాబ్లం అనేసి. మీరు మీ పేరెంటింగ్ లో మరింత ప్రశాంతతను తక్కువని మరియు ఎక్కువ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని కోరుకునే తల్లి అయితే కనుక ఈ ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్ తల్లులుగా ఉండటానికి మాత్రం ప్రయత్నించడం లేదు. ప్రశాంతమైన తల్లులుగా మారటం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. ఈ మధ్య ఒక తల్లి నాతో ఇలా అన్నారు, నేను అన్ని చూసుకుంటున్నాను, నా బిడ్డను చూసుకుంటున్నాను, ఇంటిని చూసుకుంటున్నాను, బాధ్యతలు అన్ని చూసుకుంటున్నాను, కానీ లోపల ఎందుకో నాకు ఐఎమ్ నాట్ ఇనఫ్ అనే ఫీలింగ్ చాలా సార్లు అనిపిస్తుంది అని చెప్పేసి నన్ను అడిగారు. నిజానికి చాలా మంది మదర్స్ మనసులోని ఏ భావన ఉంది. అప్పుడే నేను ఒక విషయం వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను, ఎమోషనల్ బ్యాక్ ప్యాక్ అని. ప్రతి తల్లి తన వీపు మీద ఒక అదృశ్యమైన మూటను మోస్తా ఉంటుంది. ఆ మూటలో ఏముంటాయి తెలుసా? అపరాధ భావం, ఒత్తిడి, ఎదుటివారు అసలు ఏమనుకుంటారో అనే విపరీతమైన భయం, అండ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, జనరేషనల్ గా వస్తున్న అనుభవాలు, అండ్ పర్ఫెక్ట్ గా ఉండాలనే అంచనాలు, వీటిని మనం ప్రతిరోజు మోస్తానే. మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఉదయం పూట అనుకోండి, మీరంతా గబగబా సర్దుతా ఉంటారు. బ్రేక్ఫాస్ట్, స్కూల్ బ్యాగ్లు అన్నీ రెడీ చేస్తుంటారు. మీ పిల్లలేమో ఆ టైంలో ఏదో మాట చెప్పిన మాట వినరు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఒక్కసారిగా అరిచేస్తారు. వారు స్కూల్కి వెళ్ళిపోయాక మళ్ళీ మీరు వచ్చి ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉంటారు. నేను ఎందుకు అసలు అలా ప్రవర్తించాను అని గిల్ట్ ఫీల్ అవుతా ఉంటారు. సాయంత్రం పూటేమో హోంవర్క్ చేయించడానికి కూర్చుంటారు. వారు సరిగ్గా వినరు. మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ నెమ్మదిగా అసహనం పెరుగుతుంది. మళ్ళీ మీ గొంతు పెరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అదే బాధ మొదలవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలేమో వేరేలా ప్రవర్తిస్తే, జనం మిమ్మల్ని చూస్తుంటే ఎవరో ఏదో అంటుంటే ఆ క్షణంలో మీరు జడ్జ్ చేయబడుతున్నట్లు భావిస్తారు. నేను తల్లినై ఉండి కూడా సరిగ్గా పెంచలేకపోతున్నానా ఏంటా అనే ఫీలింగ్ బాగా మిమ్మల్ని స్ట్రెస్కి గురయ్యేటట్లు చేస్తుంది. రాత్రిపూట అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసు భారంగా అనిపిస్తుంది. ఇది ఎవరికి కనిపించదు, ఎవరు దీని గురించి మాట్లాడరు, కానీ మీరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు బ్యాక్ ఎండ్లో. యాక్చువల్గా వీటన్నిటికీ నిజం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మీరు పిల్లల్ని పెంచడంలోని ఇక్కడ ఫెయిల్ అవ్వట్లేదు. మీరు మీ లోపల మోస్తున్న ఆ భావోద్వేగాల భారాన్ని మోయలేక ఇబ్బంది పడుతుంది. ఆ బరువు ఎక్కువైనప్పుడు ఏంటంటే చిన్న విషయాలు కూడా మీకు కొండంతలాగా కనిపించడం మొదలవుతాయి. సో ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి? మరింత కంట్రోల్ చేయటం కాదు, మరింత పర్ఫెక్ట్గా ఉండటం అసలే కాదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న మార్పు. మా పిల్లలు ఎందుకు వినటం లేదు అని అడిగే బదులు మిమ్మల్ని మీరు మెల్లగా ఇలా అడగండి, ప్రస్తుతం నా మనసులో అసలు ఎలాంటి భావన ఉంది, నేను దేనికోసం ఫీల్ అవుతున్నానా, నా మనసులో వేరే బాధ ఏమైనా ఉందా, ఎందుకు నాకు ఇప్పుడు కోపం వస్తుంది అని ఎప్పుడైతే మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవటం అనేది మొదలు పెడతారో, మీపై మీరు ఒత్తిడి అనేది తగ్గించుకుంటారో, మీ పట్ల మీరు కొంచెం మృదువుగా ఉంటారో, అప్పుడు పేరెంటింగ్ సాఫీగా సాగుతుంది. మీరు చెడ్డ తల్లి కాదు, మీరు కేవలం ఎక్కువ భారాన్ని మోస్తున్న తల్లి మాత్రమే. ఈ రోజు నుండి ఒక చిన్న పని చేయండి. మీరు ఎప్పుడైతే మీకు కోపం వచ్చినా లేక చికాకు అనిపించినా కూడా ఒక క్షణం ఆగండి, ఓకేనా? ఆగాక ఏంటంటే ఒక కొంచెం ఇది అందరూ మీకు తెలిసే ఉంటుంది, బట్ ఇది ఇప్పుడు మళ్ళీ మీరు మొదలు పెట్టండి. ఈ క్షణం నుంచి దీర్ఘ శ్వాస తీసుకోండి. మీకు మీరు ఇలా చెప్పుకోండి, ఇప్పుడు నా మనసు భారంగా ఉంది, అయినా పర్వాలేదు. మీరు ప్రతిదీ వెంటనే సరిదిద్దక్కర్లేదు. మీకు మీరు తోడుగా ఉంటే చాలు. మీకు కూడా ఎప్పుడైనా నేను అంతా చేస్తున్నా కానీ సరిపోవటం లేదు అని అనిపించి ఉంటే కనుక కింద కమెంట్స్లో ఐఎమ్ నాట్ అలోన్ అని చెప్పేసి రాయండి. మీలాగే బాధపడే ఇతర తల్లులకు కూడా తాము ఒంటరి కాదనే ధైర్యం అనేది మీరు కలిగించిన వారు అవుతారు. అందుకని ప్రియమైన తల్లులారా, మీరు పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు ఎప్పుడు కూడాను. మీరు కేవలం లోపల కొంచెం తేలికగా ఉంటే చాలు. నెమ్మదిగా అంతా మారుతూ వస్తుంది. ఈ మాటలు కనుక మీ మనసుని తాకితే, మీలాగే ఈ మాటలు వినాల్సిన అవసరం ఉన్న మరో తల్లికి ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోవద్దు.